సువార్త ప్రకటించని ఎడల నాకు ఎవరైతే మీరు క్రీస్తు యేసు చేత లేపబడిన వారే గనుక అయితే మీరు పైనున్న వాటిని వెతకండి. వీటిని వెతకాలట, పైనున్న వాటి కొరకు వెతకాలి. హల్లెలూయా. మీకు మాట చెప్పనానండి, పైనుండి చాలా ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినాయి. వచ్చిన వాటి పేర్లు చెప్తారా ఎవరైనా? ఫస్ట్ వన్, పైనుండి మన్నా కురిసింది. అంతేనా? కురవలేదమ్మా? మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా? కదా కదా. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మంచు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను పైనుండి వచ్చినటువంటి వాటన్నిటిని ఒక్కటొక్కటిగా మీ ముందు పెడతా. వాటి అర్థాలన్నీ చెప్పుకుంటా పోతే చాలా సమయం గడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసి యొక్క మనస్సు పైకి చూస్తూ ఉండాలి, పైనున్న వాటిని వెతకాలి, ఎప్పుడు తలెత్తుకొని బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. మీ తలలు ఎలా ఉండాలి? ఎప్పటికీ ఎత్తబడి, ఎప్పుడు అటే చూడాలి, అటే చూడాలి, అటే చూడాలి. చాలా మందికి ఆ పైకి చూసే అనుభవాలు తగ్గిపోయి భూ సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన అనుభవాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది భూ సంబంధులుగా బ్రతుకుతున్నారు, శరీర సంబంధులుగా బ్రతుకుతున్నారు, లోక సంబంధులుగా బ్రతుకుతున్నారు. సంఘంలో ఉండి లోక సంబంధులుగా, సంఘములో ఉండి భూ సంబంధులుగా, సంఘములో ఉండి శరీర సంబంధులుగా. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అన్నాడు. ఈ విషయం అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈ దాసి నా భార్య, ఆ పిల్ల నా కొడుకే అంటే, ఈ విషయంలో సారా మాట విను, వెళ్ళు, దాసిని దాని కుమారుణ్ణి ఏం చేయాలి? వెళ్ళగొట్టు. దేవుడు అబ్రహాముతో పర్లేదులే ఉంచేసుకో అని చెప్పాడా, వెళ్ళగొట్టమన్నాడా? ఒకటి, శారమ్మ వెళ్ళగొట్టమన్నది. ఎందుకు? ఆమె వైరి కాబట్టి, తన కొడుకుని ఎగతాళి చేశారు కాబట్టి వెళ్ళగొట్టమన్నది. మరి దేవుడు ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు? మీరు ఆలోచించండి ఒకసారి. శారమ్మ వెళ్ళగొట్టమన్నది అంటే కొడుకుని ఎగతాళి చేశాడు ఆ ఇస్మాయిల్ కాబట్టి, ఈమె వైరి కాబట్టి వెళ్ళగొట్టు అంది, అర్థం ఉంది. దేవుడు కూడా ఈ విషయంలోనూ సారా మాట వినాలి, వెళ్ళగొట్టాలి అన్నాడు. ఎందుకు చెప్పండి? దేవుడు కూడా ఇస్మాయిల్ ఉంటే, ఆగరు ఉంటే, అబ్రహమా నీ కుమారుడు ఇస్సాకున్నాడే వాగ్దాన వారసుడుగా ఎదగలేడు. అతను ఎదగాలి అన్నా, అతడు వర్ధిల్లాలి అన్నా, అతడు క్షేమంగా ఉండాలి అన్నా నువ్వు వెళ్ళగొట్టాల్సిందే. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఒక ఇద్దరు వ్యక్తులు ముందుకు వస్తారా? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు పైకి వస్తారా? ఇద్దరు చిన్నపిల్లలు పైకి రండి. ఎవరైనా రే అబ్బాయిలు, మీకే చెప్పేది, ఇద్దరు పైకి రండి. అయ్యో పిల్లలు మీరు రండి, బిడ్డ మీరు రండి, రండి, ఏం కాదు, మీరన్నా రావచ్చు కదా, మీరు చిన్నపిల్లలే కదా, ఆగండి, రండి రండి రండి. చేతులు కట్టుకొని ఉంటున్నారు, రండనా వీళ్ళు పెద్దోళ్ళు, దా ఇట్రా. మీరు బాగా ఈ సబ్జెక్ట్ కొంచెం మనసులో పెట్టాలి మీరు. ఈయన ఇస్మాయిలు లేక హాగరు. గలతీ పత్రికలో దీని గురించి ఏమని రాయబడింది అంటే, ఈ దాసి దాసత్వములో ఉండుటకు పిల్లలను కన్నది అని చెప్పిండు. ఈమెవరు? శారా, ఇస్సాకు. వాగ్దాన సంబంధి, పరలోక రాజ్యము కొరకు అనగా దేవుని కొరకు ఏర్పరచబడినవాడు. హల్లెలూయా. ఈ రెండింటిని దేవుని వాక్యంలో మరొకలాగా చెప్పబడింది. ఒకటి శరీరము, రెండో ఆత్మ. ఏంటిదండి? ఒకటేంటిది? శరీరం. రెండోది ఏంటిది? ఆత్మ. ఈ రెండు కలిస్తేనే ఒక మనిషి ముందుకురా. అర్థమైందా? ఈ రెండు కలిస్తేనే, శరీరం లేక ఆత్మ లేదు, ఆత్మ లేక శరీరం లేదు, ఈ రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ శరీరాన్ని వెళ్ళగొట్టు, ఈ ఆత్మని
దగ్గర తీసుకో. హల్లెలూయా. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. శరీరము శరీర సంబంధమైన కార్యాలతో నిండి ఉంటుంది, ఆత్మ సంబంధమైన కార్యాలతో నిండి ఉంటుంది. అర్థమైందా ఈ మాట ఎంతమందికి? మీకు అర్థమైందా? అర్థమైన చేతండి ఒకసారి. శరీరం ఏం కార్యాలతో ఉంటుందండి? శరీర సంబంధమైన కార్యాలతో ఉంటుంది. శరీర సంబంధమైన కార్యాలే దీనిలో కనబడతాయి. ఇది ఇంకోటి కోరుకోదు. శరీరం ఇంకోటి అస్సలే కోరుకోదు. శరీరం నిద్రను కోరుకుంటుంది, తిండిని కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, ఇంకా రకరకాల ఆశల్ని కోరికల్ని తీర్చుకోవడానికి ఇష్టపడుతుంది శరీరం. కానీ ఆత్మ శరీరం లాంటిది కాదు. ఈ ఆత్మ దేవుడితో ఉండడానికి ఇష్టపడుతుంది, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది, వాక్యం చదవడానికి ఇష్టపడుతుంది, దేవుని స్వారూప్యములో ఆయన పోలికలోకి మార్చబడాలి అన్న తపనతో ఉండిపోద్ది ఆత్మ. ఈ ఆత్మ ఆలోచన వేరే, శరీర ఆలోచన వేరే. అయితే ఈ శరీరము ఆత్మ ఒకటిగా ఉన్నాయి గనక ఈ శరీరాన్ని ఆత్మ ఏం చేస్తుందట? డామినేట్ చేస్తుందట. ఏం చేస్తుంది అంటే అధికారం చేస్తుంది. ఏయ్ ఆత్మ, సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు, ప్రార్థన అంటున్నావేంటి, చర్చ అంటున్నావేంటి, వాక్యం అంటున్నావేంటి, ఆరాధన అంటున్నావేంటి, ఉపవాసం అంటున్నావేంటి, వైరాగ్యం అంటున్నావేంటి, పరిశుద్ధి అంటున్నావేంటి, సమర్పణ అంటున్నావేంటి? నేను నిద్రపోవాలి, నేను బాగా తినాలి, మంచిగా పడుకోవాలా, నా కోరికలు తీర్చుకోవాలా, నా ఆశలు తీర్చుకోవాలా అని శరీరం అంటుంది. ఈ ఆత్మ ఏమంటుంది? అది కాదు. అందుకే ఇప్పుడు ఏం చెబుతున్నాడు అక్కడ? శరీరమును నలుగగొట్టి ఆత్మను వర్ధిల్లేటట్లుగా చేసుకోవాలి. అది ఎవరు చేయాలి? మీరు చెప్పండి. యేసుప్రభు చేయాలా? పోనీ పరిశుద్ధాత్మను చేయాలనా? ఎవరు చేయాలి? అది చెప్పరే. ఎవరు చేయాలయ్యా? మనమే. ఈ పూట నేను చెప్పే వాక్యం కాస్త మీ మనస్సులోకి వస్తే మీరు ఆశీర్వదించబడతారు ఆత్మీయంగా. మీ జీవితాలు వర్ధిల్లుతాయి. నిజం చెప్తున్నా. ఈరోజు చెప్తాను, మళ్ళీ కనబడను మీకు నేను రేపటి నుంచి. కానీ ఈ మాటలు మీ అంతరంగంలో నిలిచిపోవాలా. శరీరం కొరకు ఆలోచించకండి, శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చకండి, శరీరాన్ని ఎక్కువగా పట్టించుకోకండి, శరీరం కొరకు ఎక్కువగా ఆలోచించకండి, శరీర సంబంధమైన మనస్సుతో నిండిపోకండి. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తలలు పైకెత్తుకోవాలంటే అర్థం ఏంటిది? ఆత్మను బ్రతికించుకోవాలి, ఆత్మలో బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి. నీ ఆత్మీయ జీవితం దినానికి అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ 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 ఉండాలి. ఒకానొక సమయం వచ్చేస్తుంది, కడబూరం రోగుతుంది. అప్పుడు ఈ శరీరం ఉంటుందే, ఇది పరలోకము రాదు. ఎందుకు? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్న నేరము అని రాయబడి ఉంది. కాబట్టి ఈ శరీరము మన్నైనది మంటికి వెళుతుందట. అంటే ఈ శరీరాన్ని దేవుడు మహిమ శరీరంగా మార్చి ఈ ఆత్మకు సమకూర్చి అప్పుడు తీసుకెళ్తాడు. స్తోత్రం చెబుతారా? మరి ఆ టైంకి ఆత్మ ఏం కావాలి? స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. శరీరం ఆత్మ మీద డామినేట్ చేయొద్దు, అధికారం చేయొద్దు. కూర్చో, పడుకో, నిద్రపో, తిను. ఈరోజు చాలా విషయాలు ఇవే. తిను, నిద్రపో. హల్లెలూయా. శరీర సుఖాలు, కోరికలు, శరీరాశలు, శరీరేచ్ఛలు. ఈరోజు చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చాలామంది బ్రతుకుల్లో ఆత్మ సంబంధమైన ఆనందం లేదు, పరిశుద్ధాత్మలో ఆనందించే జీవితాలు లేవు, ఆత్మతో నింపబడ్డ జీవితాలు లేవు, ఆత్మలో ఆనందించి ఆత్మతో నడిపించబడుతున్న జీవితాలు లేవు. ఫిలిప్పట ఆత్మ చేత నడిపించబడుతున్నాడట. ఆత్మ అతన్ని కొనిపోతుందట. ఎంతమంది ఆత్మతో కొనిపోబడుతున్నారు, ఆత్మతో నడిపించబడుతున్నారు? ఆత్మీయ జీవితం ఎంతమందికి ఉంది? ఈ రాత్రి నా దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. బహు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు శరీర సంబంధులై కింద చూసే వారిగా ఉంటిరా, నిశ్చయముగా విడవబడతారు. లేదు, మేము ఆత్మ సంబంధులం, మా చూపు పైకే. హల్లెలూయా. మా చూపు ఎక్కడికి? మా చూపు అంతా ఎక్కడ? పైన, పైన, పైన.
నా ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు, ప్రభు రాకడలో ఎత్తబడి ఆయనతో ఉండే ఆ జీవితం కొరకు బ్రతుకుతున్నా. నాకు శరీరంతో ఏం పని లేదు. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన మనస్సు నాకు వద్దు. మా దగ్గర కొత్త బోధ తయారైందండి. ఎంత భయంకరమైన బోధ అంటే, శరీరము మట్టిలో కలిసిపోతుంది కనుక దీని గురించి ఆలోచన అవసరం లేదు, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది కనుక దీని గురించి ఆలోచన కావాలి అన్నారు. బాగానే ఉంది ఈ మాట. కానీ దీని గురించి ఎందుకు ఆలోచన లేవద్దు చేయదనన్నారు వాళ్ళు. మట్టిలో కలిసిపోయే శరీరం గుట్కాలు తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది, సినిమాలు చూస్తే ఏదైతే శరీరం ఎక్కడికి పోతుంది? గుట్కాలు తినేది శరీరమే కదా, ఆత్మ కాదు కదా. ఆత్మ కొరకు వాక్యాన్ని తినండి, శరీరం కొరకు ఏం చేయండి? తంబాకులు తినండి, గుట్కాలు తినండి, సారాయి తాగండి అని బోధిస్తున్నారు అక్కడ. ఒరే 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 ఈ బోధ కొంచెం కొత్తగా పుట్టుకొచ్చింది. ఇది పక్క సైతాన్ బోధ. ఇదేం బోధ? ఇది పక్క ఏం బోధ? సైతాన్ బోధ, సైతాను బోధ. ఆ బోధకు మీరు చెవియొగ్గకండి. శరీరాన్ని పోషించుకోవడానికి కాదు, ఆత్మను పోషించుకోవడానికి ప్రయాసపడండి. ఆత్మను బ్రతికించుకోవడానికి ప్రయాసపడండి. ఆత్మలో బ్రతకడానికి ప్రయాసపడండి. రాకడలో ఎత్తబడడానికి ఆలోచన చేయండి. ఇది రాకడ దినాలు, అంచె దినాలు, అంచె దినాలు, అంచె దినాలు ఇవి, రాకడ దినాలు ఇవి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకా నువ్వు శరీర సంబంధివై భూ సంబంధమైన ఆలోచనలతో బ్రతికితే రేపు ఎత్తబడవేమో. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని శరీరం కొరకే ఆలోచిస్తూ బ్రతికితే రేపు ఎత్తబడవేమో. శరీరాన్ని చంపండి, ఆత్మలో బ్రతకండి. స్తోత్రం, హల్లెలూయా. శరీరాన్ని చంపండి, ఆత్మలో బ్రతకండి. ఆత్మలో బ్రతకాలి. ఇప్పుడు మనం ఆత్మకు అభిషేకం కావాలి, ఆత్మకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడు నీవు ఆత్మను ఒక్కసారి ఎప్పుడో పొందుకున్నాను అయిపోయిందని కాదు, పరిశుద్ధాత్మతో నిరంతరం నింపబడాలి, నిత్యము నింపబడాలి, ప్రతి దినము నింపబడాలి, ప్రతి పూట నింపబడాలి, ప్రతి ఆరాధనలో నింపబడాలి, ప్రతి ప్రార్థనలో నింపబడాలి. ఆత్మతో నింపబడి నీ ఆత్మను బ్రతికించుకొనగలిగితే రేపు యేసయ్య నీ కొరకే రాబోతున్నాడు. రాకడలో కడబూర శబ్దాన్ని వినబోతున్నావు, కడబూర శబ్దాన్ని వినబోతున్నావు. ఆ శబ్దమును వినగానే ఇదిగో క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, ఎగిరి ప్రభువును చేరుతుంది. ఆ దినము మనందరికీ ప్రాప్తించును గాక. ఆ దినమున ఆ వెలుగుతున్న దివిటిలుగా మన జీవితాలు కట్టబడును గాక. ఆత్మలో మనమందరము సిద్ధపడుదువుగాక. దయచేసి అందరూ కూడా లేచి నిలవబడండి. మౌనంగా ఉండక కొద్ది నిమిషాలు చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించండి. ఆత్మతో నింపబడండి, దేవుని శక్తిని అనుభవించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ప్రభువును స్తుతించండి. ఏ ఒక్కరూ మౌనంగా ఉండకండి. ఇది పరిశుద్ధాత్ముని సమయం, ఇది పరిశుద్ధాత్ముని సమయం, ఇది పరిశుద్ధాత్ముని సమయం, ఇది పరిశుద్ధాత్ముని సమయం. దయచేసి ప్రియ సహోదరుడా, సహోదరి, బ్రదర్, సిస్టర్, అమ్మా లేవండి. ప్రభు సన్నిధిని త్వరగా. మౌనంగా ఉంటున్నావు ఇంకా? నిజంగా